మందికి ఆయన నటుడుగానే తెలుసు. ఆయనలో చాలా టాలెంట్స్ ఉన్నాయి. డైరెక్టర్ గా, రైటర్ గా కాకుండా సాటి మనుషులకు కూడా సాయం చేయటంలో ఆయన ముందుంటారు. ఆయనే సీనియర్ నటుడు కాదంబరి కిరణ్ గారు. ఇప్పుడు ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయన జీవిత విశేషాలు అలాగే సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి సంగతుల్ని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నా. కెమెరా తల్లి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అభిమానులకు, మీకు వ్యూయర్స్ అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. సార్ ముందుగా సంక్రాంతి పండుగ అంటే గుర్తొస్తుంది. మీ చిన్నప్పుడు సంక్రాంతి పండుగని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు? అందరిలాగే అల్లరి. సంక్రాంతి పండుగ వస్తుందని కనుమ రోజు నుంచి వెయిటింగ్ చేసేవాళ్ళం. బాగా ఇంట్లోకి వస్తే పిండి వంటలు అంతా, పొలాల్లోకి వెళ్ళిపోతే బాగా సరదాగా స్నేహితులు అంతా ఇంట్లో అల్లరిని అల్లరిగానే జ్ఞాపకం పెట్టుకుని మర్చిపోవడం బెటర్. బాగా చేసేవాళ్ళం, బాగా బాగా. అలాగే కైట్స్ కూడా బాగా సరదాగా. సంక్రాంతి అంటే పండుగ కదా, జీవితం తెలవని వయసు, తెలవని రోజులు. పండుగలు వస్తే ఏదో కొత్త బట్టలు కుట్టిస్తారు, మంచి పిండి వంటలు పెడతారు, ఖర్చులకు డబ్బులు ఇస్తారు, సందర్లకి సంబరాలకి వెళ్ళిపోవచ్చు అని. సార్ పిండి వంటలు అంటే మీకు ముందుగా గుర్తొచ్చే వంటకం ఏది సంక్రాంతి పండుగ సందర్భంగా మీకు ఇష్టమైంది కూడా? అదే జంతికలు బాగా ఇష్టం నాకు, అవి బాగా చేస్తారు. బట్ ఇంట్లో అన్ని రకాలు చేస్తారు. ఎక్కువగా అంటే స్వీట్లు కూడా చేస్తారు, కానీ చిన్నప్పుడు బాగా స్వీట్లు తినేవాడిని. ఎవరో డాక్టర్లు స్వీట్లు మాని అనే బదులు మనమే మెల్లగా తగ్గిస్తే బెటర్ కదని స్వీట్గా తింటాం. అప్పటికి ఇప్పటికి సంక్రాంతి పండుగను మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? మారిపోయింది కదా, అంత టైం లేదు. అంటే వ్యవస్థల పరంగా అంత సెలవులు కూడా ఉండేవి కాదు. సంక్రాంతి పండుగ అంటే 15-20 రోజులు సెలవులు వచ్చేవి మాకు. ఇప్పుడు 1 day or 2 days, వీకెండ్ కలిస్తే ఇంకో 2 days అంతే. బట్ ప్రస్తుతం సమాజంలో మనం ఉన్న స్పీడ్ యుగంలో హాలిడేస్ తీసుకోవటం అన్నంత ఖాళీ కానీ అన్నంత ఆలోచన కానీ ఎవరికి లేదు. సో పండగని పండగగా చక్కగా బట్టలు, మంచి బట్టలు, కొత్త బట్టలు కొనుక్కోవటం, సరదాగా ఎంజాయ్ చేయటం ఆ రోజు అంతే. ఏమైనా గుర్తుండిపోయే సంఘటనలు ఉన్నాయంటారా ఇన్ని ఇయర్స్? ప్రతి పండగ గుర్తే కదా. పండగ అంటే దూరంగా ఉన్న అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ రావటం, చుట్టాలంతా ఇంట్లో ఉండటం, పల్లెటూరు వాతావరణం, ఇంటి నిండా ముగ్గులు, బొమ్మల కొలువులు, అదే. బట్ ఇప్పుడు మళ్ళీ నా వైఫ్ పూర్తిగా అవన్నీ పాటిస్తుంది. సంక్రాంతి నెల అంతా కూడా ఈ గల్లీ అంతా ముగ్గులేస్తుంది. వాళ్ళని అందరినీ సతాయించి ఆవు పేడలు తెప్పించి, ఆవు పిడకలు అవి చేసి, గొబ్బెమ్మలు అవి చేసి, బొమ్మల కొలువు పెడుతుంది ఎవ్రీ ఇయర్. చాలా వీ ఎంజాయ్. ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే సార్ మీ గాడ్ ఫాదర్ ఎవరు అసలు? ఆయన గురించి అని చెప్తారా? గాడే. అట్లేం లేదమ్మా, నన్ను నేను తయారు చేసుకున్న వ్యక్తిని. నాకెవరు అంటే నా దగ్గరే పెరిగిన పిల్లలు, నాతో కలిసి పెరిగిన స్నేహితులు ఉన్నారు తప్ప గాడ్ ఫాదర్గా ఎవరిని అట్లా ఏం లేదు. గాడ్ ఫాదర్ అని ఎవరు ఉండరు. ఎవరి స్వతంత్ర సామర్థ్యంతో వాళ్ళు ముందుకు వస్తుంటారు. కొన్ని చోట్ల కొన్ని సందర్భాల్లో కొంతమందికి స్నేహితులు కానీ లేకపోతే మిగిలిన శ్రేయోభిలాషులు కానీ కొంత సహాయం చేయడం జరుగుతుంది తప్ప గాడ్ ఫాదర్గా మరి అసలు ఎలా అనిపించింది సార్ మీకు ఇండస్ట్రీలోకి రావాలి అని? ఎందుకు అనిపించింది? అంటే మొదటి నుంచి అది నాకు తెలీదు. చిన్నప్పటి నుంచి నాటకం నటుడిగా ప్రూవ్ అవ్వాలనే ఉద్దేశమే తప్ప అది బేసిక్గా బై బిగినింగ్ డేస్ నుంచి, ఊహ తెలిసినప్పటి నుంచి నటుడు అవ్వాలని. ఎవరిని చూస్తారు సార్ మీరు ఫస్ట్ స్క్రీన్ మీద? అంటే మీరు ఆదర్శంగా తీసుకున్నారా? అట్లేం లేదు. అట్లా కొంచెం ఎన్నో సినిమాలు, ఎన్నో ఒక్కొక్క పాత్రల్ని, అప్పుడు ఆ సినిమాల్లో హీరోలను కూడా పాత్రలాగే చూసేవాళ్ళం కాబట్టి మనకంత విశ్లేషించి చూసే వయసు కానీ అవగాహన కానీ అప్పుడు కాదు. అట్లా పర్టికులర్గా పలానా వ్యక్తిని కాదు, కానీ మొట్టమొదటి నుంచి అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే చిన్న అభిమానం ఉండేది. అలా హీరో కృష్ణ గారు అన్న కొంచెం బాగా, అలా ఎక్కువ మోహన్ బాబు గారు, కొంత వయసు వచ్చిన తర్వాత మోహన్ బాబు గారిని చూస్తే భయం వేసేది. అట్లా అంత ఫాలో. రంగారావు గారు, సావిత్రి గారు, రామారావు గారు, వాళ్ళ సినిమాలు, వాళ్ళ పాత్రలు. అలాగే చూస్తే భయం అంటే ఎలా సార్? యాక్టింగ్ పిల్లలు కదా. మోహన్ బాబు గారు అంటే భయం ఉండాలా సార్. ఇంకొకటి, మీరు ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటారు అని విన్నాం, చాలా మందిని ఆదుకున్నారు. ఈ మనం సైతం అనే సంస్థ ద్వారా ఎక్కువ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. దీనికి మొదటి బీజం ఎక్కడ పడింది అని చెప్పుకోవచ్చు? స్వానుభవమే. అంటే మనం ఎన్నో దెబ్బలు తిన్నాం ఈ ఇండస్ట్రీలో. ఇది 42వ సంవత్సరం నేను ఇండస్ట్రీకి వచ్చి.
అయినా నేనుగానే ఇక్కడ జీవించగలుగుతున్నాను. బట్ మనకి కష్టం వచ్చినప్పుడు మనకు సహాయం చేసే ఒక శక్తి కానీ, ఒక వ్యక్తి కానీ, ఒక వ్యవస్థ కానీ లేవు అన్నప్పుడు ఆ ఒంటరితనంతో మనం కుమిలిపోవడం జరుగుతుంది. నాకు కూడా అలాంటి సందర్భాలు చాలా వచ్చాయి. చాలా రకాలైనటువంటి ఇబ్బందులు నేను ఈ పరిశ్రమలో ఎదుర్కోవటం జరిగింది. ఆ రోజు నాకు కూడా ఎవరూ లేకపోవటం, లేదా నాకు ధైర్యం ఇచ్చే వ్యవస్థ ఏమీ లేకపోవడంతో నేను బాగా బాధపడి ఒంటరితనం అయిపోయిన రోజులు చాలా చాలా నిర్నిద్రల రాత్రులు గడిపిన రోజులు, తలగడ నిండా కన్నీటి చారలతోటి ఉండిపోయే పరిస్థితి నుంచి ఒకానొక రోజు కూర్చొని అసలు ఎందుకంటే సహాయము, సహకారము, సేవ అనేది మొదటి నుంచి ఉన్నప్పటికీ ఒకానొక రోజున అలా కూర్చొని ఎందువల్ల మనకి ప్రతి చోట ఇలా దెబ్బలు తగులుతున్నాయి, కారణం ఏంటి అంటే నీకంటూ ఒక పవరు, నీకంటూ ఒక మనుషులు, నీకంటూ ఒక శక్తి, నీకంటూ ఒక బలం లేకపోవటం కదా. అప్పుడు మన బలం ఎలా ఏర్పరచుకోవాలి అంటే, నేను ఐశ్వర్యం అంటే మనిషికి కరెన్సీ అని కాదు, మనుషులే ఐశ్వర్యము, మనుషులే ఆస్తి అని నమ్మకం ఆ రోజు నాకు కలిగింది. అప్పటి నుంచి నా ఐశ్వర్యాన్ని, నా ఆస్తిని మనుషుల రూపంలో, నా ఆస్తిని మనుషుల రూపంలో, నా ఐశ్వర్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ సాటి మనిషికి సహాయం చేస్తే ఆ మనిషే నాకు ఆత్మబంధువు అవుతాడు. ఈ సమాజంలో ఎక్కువ పేదవాళ్ళు ఉంటారు కాబట్టి, పేదవాళ్ళకే అవసరాలు ఎక్కువ కాబట్టి, పేదవాళ్ళకే ఆ సహాయం అన్నది ఎక్కువ నీడ్ కాబట్టి, వాళ్ళని నమ్ముకొని వాళ్ళకి సేవ చేయటం వల్ల వాళ్ళ బ్లెస్సింగ్స్తో పాటు వాళ్ళు నా కుటుంబ సభ్యులు అవుతారు అలాగా అని నమ్మిన వ్యక్తినే ఇప్పుడు ఈ రోజున నా కుటుంబం లక్షలాది మంది ప్రపంచవ్యాప్తంగా నా కుటుంబంగా ఉన్నారంటే, నన్ను ఆశీర్వదిస్తూ, నన్ను వెన్నంటి ఉంటూ, వాళ్ళ చిటికిన వేలు నాకు అందిస్తూ, నా చేయిని వాళ్ళు పట్టుకుంటూ సమాజంలో ముందుకు నడిపిస్తున్నారంటే, 12.5 సంవత్సరాలుగా మనం సైతం నేను కేవలం నా సొంత సంపాదన 1,00,000 రూపాయలతో మొదలెట్టిన ఇది నిరాటంకంగా మీ అందరిదే వల్ల, కళమ్మ తల్లిదే వల్ల, కెమెరా తల్లిదే వల్ల ఇలా సాగుతుందంటే వాళ్ళందరి మంచి మనసు, వాళ్ళందరి సహకారం. కాబట్టి అంటే మనం ఏంటంటే ఈ మనల్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం. మనకి మనమే తెలియనప్పుడు ఎదుటి మనిషి అలా తెలుస్తాడు, ఎదుటి మనిషే తెలియనప్పుడు ఎదుటి మనిషి కష్టం అన్నది అసలు తెలియదు. కాబట్టి మనల్ని మనం గుర్తిస్తూ మన కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తే మనకు వాళ్ళు కుటుంబ సభ్యులై చేదోడు వాదోడుగా ఉంటారని, మనం ఈ భూమి మీద పడ్డన్నందుకు మన జన్మకు ఒక సార్థకత ఉంటుందని, ఆ రకంగా మనం ఎప్పటికైనా యాక్టరు, డాక్టరు, నాయకుడు, సేవకుడు అందరూ చచ్చిపోయేవాళ్ళే, అందరూ మట్టిలో కలిసిపోయేవాళ్ళే. కానీ కలిసిపోయిన తర్వాత కూడా చిన్నపాటి గుర్తింపు, చిన్నపాటి జ్ఞాపకంగా మన సేవ ఉంటుందని, అదేంటో అదొక అందులో ఒక తృప్తి. సో బతుకున్నంత వరకు తృప్తిగా ఉండాలి అంటే నా తృప్తిని అందులోనే వెతుక్కున్నాను, సేవలోనే వెతుక్కున్నాను. కాబట్టి అవసరార్థులకి అండగా నిలబడటం అనేది నేను అదే ప్రైమ్ ప్రొఫెషన్గా, ప్రైమ్ సర్వీస్గా, ప్రైమ్ యాక్టివిటీగా పెట్టుకున్నాను. అయితే ఇండస్ట్రీలో కూడా చాలా మంది యాక్టర్స్, కొంతమంది అల్లరి సుభాష్ని కావచ్చు, పావల శ్యామల కావచ్చు, ఆమె వృద్ధాప్యంలో ఉన్నారు. అలాగే ఒక సీరియల్ యాక్టర్ జయవాహిని అని కూడా అమ్మాయి క్యాన్సర్తో ఇబ్బంది పడుతున్నట్టు మీరు తెలుసుకొని కొంత హెల్ప్ చేశారు. మరి ఆ కొంత హెల్ప్తో మీరు చేయగలిగినంత మీరు చేశారు. మరి ఇండస్ట్రీ కూడా ముందుకు వచ్చి వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు కదా, దీనిపై ఇండస్ట్రీ ఎందుకు స్పందించడం లేదు? అట్లేం లేదమ్మా, అది మీరు మరి స్పందించట్లేదని మీరు ఎందుకు అనుకున్నారో నాకు తెలియదు. కానీ అంటే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది అని సమాజానికి తెలియజేయటం నా ధ్యేయం. ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అనేది నాకు నమ్మకం కుదరాలి. కాబట్టి నా ఆత్మకి నేను చెప్పుకోవాలి, నేను నా అంతటి నేను చేస్తున్నాను అని. అలా చేస్తున్నప్పుడు ప్రపంచానికి చెప్తే అందరూ స్పందిస్తారు. ఇండస్ట్రీలో కూడా చాలామంది పెద్దలు ఎప్పుడు కూడా పక్క వాళ్ళని ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వాళ్ళు చేయట్లేదని నేను చెప్పను, చెప్పకూడదు, చెప్పలేను, చెప్పడానికి ఆస్కారం ఎక్కడా లేదు. చేస్తూనే ఉంటారు పెద్దలందరూ, ఇండస్ట్రీ అంతా చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఎవరికి తోచినంత, ఎవరికి అవకాశం ఉన్నంత వాళ్ళు చేస్తారు. మీరు ఆదరించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మీ స్టూడెంట్స్ లాగా ఉన్న వాళ్ళు గొప్ప గొప్ప డైరెక్టర్స్ అయ్యారు, మంచి మంచి పొజిషన్ లో కూడా ఉన్నారు. సో వాళ్ళ గురించి ఏం చెప్తారు? వాళ్ళు మీపై ఇంకా అంతే దయతో అలాగే ఉంటారా, లేదంటే ఎవరైనా కొద్దిగా పొగరుగా ఉంటారా? మీకు నచ్చిన వాళ్ళు ఎవరు, ఏంటి? అసిస్టెంట్ను ఒక వ్యక్తిని దగ్గర తీసి ఒక పని అప్పచెప్పి, ఒక పని అతనితో కలిసి పని చేయటమో చేసినప్పుడు అతని నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయము. నా లైఫ్లో నేను ఏది ఎక్స్పెక్ట్ అంటే అందరూ వాళ్ళ గురించి వాళ్ళు అలాగే చెప్పుకుంటారేమో నాకు తెలియదు. కానీ నేను
ఎక్స్పెక్ట్ చేయకుండా సర్వీస్ చేశాను కాబట్టి ఇప్పుడు వాళ్ళు పెరిగి వాళ్ళు పెద్ద డైరెక్టర్లు అయిపోయి పెద్ద నిర్మాతలు అయిపోయి నన్ను ఆదుకుంటారని కాదు కదా. నా దగ్గరికి పని కోసం వచ్చినప్పుడు నా దగ్గర పని ఉన్నప్పుడు పని లేకపోయినా చిన్న పని కల్పించి ₹4 వాళ్ళకి వచ్చేలా చేసి అలాగ ఒక టీంని ఏర్పరచుకొని నేను ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాను తప్ప అట్లా ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది, వాళ్ళు పెరిగిన తర్వాత మనకు చేయాలని, వాళ్ళు పొగరమోత్తరంగా ఉంటారని. ఒకటేంటంటే మనిషికి విలువ లేనప్పుడు మనం అక్కడ ఉండకూడదు. నేను అసలు నా ఇల్లు దాటే బయటకు పోను. ఉంటే వర్క్ మీద వెళ్తాను, లేకపోతే ఇంతే ఈ పక్షుల మధ్యలో ఈ ఉడతలు వీళ్ళ మధ్యలో అప్పుడప్పుడు పావుల మధ్యలో ఇలా బతికేస్తాం. అంటే సర్వీస్ అన్నది మనం చేయాలి కాబట్టి మన దగ్గరికి ఏదైతే నీడ్ వచ్చిందో, అవసరార్థులు ఎవరైతే మనం వెతుక్కుంటూ వచ్చారో వాళ్ళని ఆదుకోవడానికి లేదా వాళ్ళకి ఆ సర్వీస్ చేయడానికి మనం ఉంటాం తప్ప మనం ఎవరినో పెంచింది అట్లా అదేమో మనం అలా ఎక్స్పెక్ట్ చేయం. నేను అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గర పక్కన ఇలా కూర్చున్నప్పుడు కూడా నాగార్జున గారు అక్కడ ఉంటే ఆయనకు ఒక మాట చెప్పాను, నా జీవితంలో నేను ఎప్పుడు అలా అడగలేదు కాబట్టి ఆయన చనిపోయిన వరకు ఆయనతో ఉన్నాను. ఈ రోజుకి ఆయన జ్ఞాపకాలుగా నా కూడా నేను ఎవరితో చాలా పెద్ద పెద్ద వాళ్ళతో అంత దగ్గరగా ఉన్నప్పటికీ నేను ఎప్పుడు పేదవాళ్ళ గురించి ఏమైనా అడుగు. నాగేశ్వరరావు గారు ఆఫర్ ఇచ్చారు కదా అప్పట్లో, నాగేశ్వరరావు గారు ఒక సినిమా తీయాలి మీరు అని చెప్పి, సినిమాలు తీయాలన్నారు, సీరియల్స్ ఆయన చేశారు. నా గురించి ఆయన 2 సీరియల్స్ యాక్ట్ చేశారు, టెలివిజన్ సీరియల్స్. ఆ 2 సీరియల్స్ వల్ల ఫస్ట్ సీరియల్లో మేము దెబ్బతిన్నప్పటికీ రెండో సీరియల్ మళ్ళీ ఆయన పిలిచి ఇవ్వటం వల్లే మట్టి మనిషి అనే సీరియల్ వల్ల ఈరోజు నేను ఇంకా ఇక్కడ ఈ మన పరిశ్రమలో నిలబడి ఉన్నాను. కాబట్టి ఆయన అంతే, ఆయన ఇస్తే తీసుకుంటాం అంతే తప్ప మనం అంటూ ఎక్స్పెక్ట్ చేసి ఆయన దగ్గరికి వెళ్ళటం అనేది ఎవరి దగ్గర ఎప్పుడూ లేదు, ఎవరి దగ్గర లేదు. మీ ఫస్ట్ సినిమా తర్వాత మీకు మళ్ళీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోనే ఛాన్స్లు వచ్చి ఆగిపోయినాయి ఉన్నాయా? అసలు ఎందుకు ఆగిపోయినాయి అనుకుంటా? అదంతా ఫేట్ అమ్మా. ఇప్పుడు సినిమా మనం వచ్చాము, నాటకం నుంచి వచ్చాను, సినిమా నుంచి ఇక్కడ టెలివిజన్ 83లో స్టార్ట్ అయింది. 85 నుంచి టెలివిజన్ కమర్షియల్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినాయి. మనం అందులో ఒక ప్రొడ్యూసర్గా, రైటర్గా, డైరెక్టర్గా, రైటర్గా వెళ్ళిపోతూ ఉన్నాము. దెబ్బలు తినేసాము. దెబ్బలు తిన్నప్పుడు అక్కడి నుంచి ఒక ప్రమోషన్ వచ్చి బ్లఫ్ మాస్టర్ అని మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి నవల బ్లఫ్ మాస్టర్. అది ఆయన నవలన్నీ కెఎస్ రామారావు గారు వాళ్ళు అందరూ కూడా టెలివిజన్ సీరియల్స్ కోసం తీసుకుంటే ఒక్క నవల మాత్రం ఆయన దగ్గర ఉంది. అది ఎవరు చేయలేరనే ఉద్దేశంతో తీసుకోలేకపోయారు. బట్ నేను ఛాలెంజ్ చేసి బ్లఫ్ మాస్టర్ నవల నేను రైట్స్ తీసుకొని తనికల భరణి గారు, కిన్నెర అప్పుడు చెన్నై నుంచి అప్లై, చెట్టు కింద ప్లేటరా అలాంటి సినిమాలు చేసి కొంచెం మంచి స్పీడ్గా ఉన్న అమ్మాయి, ఆవిడని తీసుకొచ్చి నేను బ్లఫ్ మాస్టర్ చేయడం జరిగింది. ఆ బ్లఫ్ మాస్టర్ చేస్తున్నప్పుడు తనికల భరణి గారికి కొంచెం నా స్పీడ్ అది నచ్చి ఆయన మిగిలిన నువ్వు సినిమాకి వెళ్తే బాగుంటుంది ఇక్కడ వద్దు అని. అప్పుడు చాలా కంఫర్ట్ జోన్లో ఉన్నాను నేను, ఒక వ్యక్తిగా, ఒక క్రియేటర్గా, ఒక ప్రోగ్రామ్ మేకర్గా. నెలకి 5 ప్రోగ్రాంలు, వారానికి 5 ప్రోగ్రాంలు చేసేవాడిని. చాలా యాక్టివ్గా ఒక 5-6 మంది అసిస్టెంట్లు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు కారులో కెమెరాలు పంపించి నేను వెనకాల స్కూటర్ మీద దొంగతనంగా తిరగవలసిన, అంటే నా మీద అంత ఒత్తిడి ఉండేది సినిమా ఇండస్ట్రీలో. ఎవరి దగ్గర టీ కూడా తాగకుండా నేను అలా పనిచేశాను. ఐ మీన్ టు సే ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా. అలాంటప్పుడు సినిమా వస్తే అది ప్రమోషన్ అనుకున్నాను. నెలకి ₹1,25,000 నాకు ఆ రోజుల్లో నాకు జీతం వచ్చేది. 1,25,000 ప్రోగ్రామ్కి 25,000 చెప్పిన 5 ప్రోగ్రాంలు 1,25,000 ఇచ్చేవారు నాకు. అలాంటి పరిస్థితుల్లో 5-6 మంది, నీలాగా ఒక అమ్మాయి ఇప్పుడు బిల్ గేట్స్ దీంట్లో బాంబేలో హెడ్గా ఉంది, కొంతమంది శిష్యులు ఉన్నప్పుడు అంత అలాగా రైజ్లో ఉన్నప్పుడు సినిమాకి వెళ్ళాను. సినిమాకి వెళ్తే నేను అనుకున్నా నాటకం నుంచి వచ్చాను, టెలివిజన్ నుంచి వచ్చాను, టెలివిజన్ ఒక బేస్ ఉంది నాకు, సినిమా ఒక ప్రమోషను, 2nd ఫ్లోర్లోకి వచ్చాము, మన జీవితంలో బాగుంది అనుకుని నేను దాన్ని అటెంప్ట్ చేసి 2nd ఫ్లోర్ నుంచి పడ్డా కానీ 1st ఫ్లోర్లోనే కదా పడతాము. మనకు బేస్ అంటూ టెలివిజన్ ఉందంటే కానీ తెలియక, అంటే దెబ్బలు తెలియక 2nd ఫ్లోర్ నుంచి పడిన ఆ భూమి ఆకర్షణ శక్తికి పాతాళానికి వెళ్ళిపోతామని నాకు తెలియదు. సో పడి మళ్ళీ భూమి మీదకి రావడానికి నాకు చాలా టైం పట్టింది. ఆ టైంలో సినిమా ఫెయిల్యూర్ అవటం, కుర్రాల రాజ్యం, ఆ తర్వాత మిగిలిన అప్పటికే 5-6 మంది నాకు అడ్వాన్స్లు కూడా ఇచ్చున్నారు. మన అందులో పెద్దగా చెప్పుకోవాల్సింది ఎలమంచిల సాయిబాబు గారు, శ్రీరామరాజ్యం ప్రొడ్యూసర్ గారు. ఆయన నాకు ఆ రోజుల్లోనే 50,000 అడ్వాన్స్ ఇచ్చి ఒక ఆఫీస్ తీసి, ఆఫీస్లో డైరెక్టర్స్ స్పెషల్ అని ఒక రూమ్ తీసి, తర్వాత ఏవి రావు గారు, నాగేశ్వరరావు గారు, ఇంకా నాకు నాగేశ్వరరావు గారు ఇంకో సినిమా కాదు, ఇది సినిమా డైరెక్టర్గా మనం చేసింది. చాలా మంది అడ్వాన్స్ ఇచ్చారు.
బట్ ఈ సినిమా ఫెయిల్యూర్ అవటం వల్ల నాయుడు గారు కూడా నాకు సూపర్ హీరోస్ అనే సినిమా నన్ను పిలిచి నాయుడు గారి స్టూడియోలోనే మేము కుర్రాల రాజ్యం నా దర్శకత్వంలో ఉన్న సినిమాకి సెట్ వేసి షూటింగ్ చేస్తున్నప్పుడు నా యాక్టివిటీ చూసి నీ గురించి చాలా విన్నాను, ఆర్టిస్టులు అందరూ గిరిబాబు గారు వీళ్ళంతా కూడా రాళ్ళపల్లి గారు భరణి గారు వీళ్ళంతా చెప్తూ ఉన్నారు, నాకు చాలా సరదాగా హాయిగా ఉంటుంది, కాబట్టి నువ్వు ఈ సినిమా ఫినిష్ చేసుకుని వచ్చే ఇమీడియట్గా నీకు సినిమా ఇస్తున్నాను, సినిమా కథ కూడా రెడీగా ఉంది, దాని పేరు సూపర్ హీరోస్, సూపర్ బ్రదర్స్ సూపర్ హీరోస్ ఆయన పెట్టిన టైటిల్ అది అని అన్నారు. అలా అన్ని తర్వాత ఈ ఫెయిల్యూర్ తోటి అవన్నీ ఒక్కటిగా నా నుంచి జారిపోయి ఆయన టెలివిజన్ ఇది ఉంటుంది బేస్ ఉంటుంది అనుకున్నాం, లేకుండా వెళ్ళినప్పుడు అక్కడి నుంచి మనని మనం తెలుసుకోవడానికి మన దెబ్బలకి మనమే మందు కనుక్కొని మందు తయారు చేసుకొని మన దెబ్బల మీద ఆ మందు రాసుకొని ఆ దెబ్బలు తగ్గించుకున్నప్పటికీ కాలం కొంచెం స్పీడ్గా ముందుకు వెళ్ళిపోయింది. ఆయన ఈ విధంగా భగవంతుడు నాకు ఉన్నాడు. ఆ రోజుల్లో నా ఒంటరితనానికి నా నిస్సహాయతకి వచ్చినటువంటి ఒక రియాక్షనే మనం సైతం అట్లా. సరే, అక్కినేని నాగేశ్వరరావు గారితో మీకున్న ప్రత్యేకమైన అనుబంధం అసలు ఎలా స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు? అట్లా నేను డే1 నుంచి నాగేశ్వరరావు అభిమాని. నా చిన్నతనం నుంచి హైదరాబాద్ నేను 1977 హైదరాబాద్లో అడుగుపెట్టాను. నేను మేనమావుల దగ్గరికి వచ్చేసాను. ఇక్కడ మేనమావులు ఉండేవారు, అమ్మమ్మ వాళ్ళు. వచ్చిన తర్వాత డైరెక్ట్గా నేను నాగేశ్వరరావు గారు ఆయన ఇవి ఎత్తుకోవడం, వెళ్ళటం, ఆయన కలవడానికి ప్రయత్నం చేయటం. ఆ కార్యక్రమంలో రామ్ గోపాల్ వర్మ గారి ఫాదర్ ఉండేవారు, కృష్ణరాజు గారు అని. ఆయన ఎక్కువ స్టూడియోలో అవైలబుల్గా ఉండేవారు, అనుకున్న స్టూడియోలో సౌండ్ ఇంజనీర్ ఆయన. సో ఆయన దగ్గరికి వెళ్ళటము, ఆయన నా యాక్టివిటీని, నా సరదాని, నా కుతూహలాన్ని ఆయన దగ్గర తీసుకొని కొంచెం ఎంకరేజ్ చేసేవారు. ఎంకరేజ్ చేయటం వల్ల అనుకున్న స్టూడియోలోకి, ఆ పరిసర ప్రాంతాల్లోకి నాకు ప్రవేశం ఈజీగా ఉండేది. సో అలా నాగేశ్వరరావు గారితో స్నేహము, ఐ మీన్ టు సే నాగేశ్వరరావు గారి మీద అభిమానము, అది అలాగా ఆయనకి సాన్నిధ్యాన్ని చేకూర్చి ఒకానొక రోజున ఆయన ఏదో ఫంక్షన్లో, నేను మూకీ నుంచి వచ్చాను, నేను టెలివిజన్ నాటకం నుంచి వచ్చాను, మూకీ నుంచి వచ్చాను, పద్య నాటకాల నుంచి వచ్చాను, మూకీ సినిమా నుంచి వచ్చాను, ఇప్పుడు మనకి టెలివిజన్ అనే ఒక వ్యవస్థ కూడా వచ్చింది కాబట్టి ఇందులో కూడా నేను ఉండాలి అని అనుకుంటున్నాను అని ఆయన అనౌన్స్ చేసినప్పుడు నెక్స్ట్ డే పొద్దున్నే నా క్లోజ్ ఫ్రెండ్ అయిన దివంగత నటుడు అచ్యుత్ని తీసుకొని ఆయన ఇంటికి వెళ్ళి, సార్ అచ్యుత్కి సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ఉంది, నాకు సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ఉంది, మేము చేస్తున్నాం, బట్ మీరు అనౌన్స్ చేశారు కాబట్టి మీలాంటి పెద్ద ఆయనతో రావాలంటే మా ఓపిక చాలదు కాబట్టి మీ ఇద్దరు కలిసి ఒక ప్రొడక్షన్ హౌస్ పెడదాం అనుకుంటున్నాం సార్, దాని పేరు ఫ్రెండ్స్ ఫిలిమ్స్, స్నేహితుల సినిమాలు అని పెట్టి దీని మీద యాక్టివిటీ చేస్తూ ప్రొడక్షన్ చేద్దాం అనుకుంటున్నాము, మీరు దీవించండి అని వెళ్తే ఉన్న సాన్నిధ్యం వల్ల ఎస్ ఇంత స్పీడ్గా మీరు వస్తారనుకోలేదు, బట్ నేను దిగాలని అనుకున్నా, ఇంకా ఆ ఆలోచన ఒక రూపు దాల్చలేదు, టెలివిజన్లోకి దిగితే మీతోటే దిగితే ప్రామిస్ చేస్తున్నానని చెప్పారు ఆయన. చెప్పిన తర్వాత చాలామంది జేబేరి కానీ, కేఎస్ రామారావు గారు కానీ, ఇంకా పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్లు ఇంక్లూడింగ్ అక్కినేని నాగార్జున గారు కూడా మనమే చేసుకుందాం సొంతంగా అన్నా కానీ వాళ్ళకి మాట ఇచ్చాను, వాళ్ళ కుర్రాళ్ళు మీ అందరి దగ్గర డబ్బు ఇన్ఫ్లుయెన్స్ ఉందేమో, వాళ్ళ దగ్గర ఎంతూజియాసం ఉంది కాబట్టి ఫస్ట్ వాళ్ళకి చేసిన తర్వాత ఆ తర్వాత ఆలోచిస్తానని చెప్పి ఆయన మాకే ముందు చేశారు. ఆ సీరియల్ నేను ఆర్థికంగా నష్టపోవటము, అచ్యుత్ చనిపోవటము, దాంతో నేను కొంచెం పడిపోయిన పరిస్థితుల్లో నాగేశ్వరరావు గారు ఫోన్ చేసి నన్ను పిలిపించుకొని ఒక ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నాను, చరిత్రలో ఉండిపోయింది ఆ ప్రోగ్రాము, బట్ ఆ ప్రోగ్రాం వల్ల నువ్వు నష్టపోయావు, నీ స్నేహితుడు చచ్చిపోయాడు, కాబట్టి కేవలం కాదంబరి కిరణ్ అనే నీ కోసం ఇంకొక సీరియల్ చేస్తాను, నీ దగ్గర డబ్బు ఉంటే చెప్పు చేసుకో అన్నారు ఆయన. ఇమీడియట్గా నా ఫ్రెండ్స్ని కొంతమందిని ఇది చేసి డబ్బు చేసుకొని, ఆ తర్వాత ఆయన నన్ను ఒక్క క్వశ్చన్ కూడా చేయాల, మొత్తం సీరియల్ డైలీ సీరియల్ ఒక్కడు అని అది కంప్లీట్ చేసాం. అందులో 83వ సంవత్సరం ఎండింగ్లో ఆయన చేత డ్యాన్స్ చేయించాను. కుంచె రఘు నా స్నేహితుడు, నాకు ఒక తమ్ముళ్ళలాగా, అతను రీమిక్స్ చేయించి ఖుషీగా నవ్వుతూ ఆ పాటని దాన్ని రీమిక్స్ చేసి జ్యోతిరెడ్డి గారు వీడితోటి మౌంట్ ఒపేరా చౌదరి గారు నాకు స్నేహితుడు, అంజిబాబు చౌదరి, మౌంట్ ఒపేరాలో ఆ సాంగ్ షూటింగ్ చేశాం. 83rd ఇయర్, 83 సంవత్సరాల ఎండింగ్లో అక్కినేని నాగేశ్వరరావు చాలా రోజులకి కాళ్ళు నిప్పెట్టాయి సార్ ఈవేళ రాత్రి కాళ్ళు పట్టించుకుంటున్నానని ఫోన్ చేశారు ఆయన నైట్. లేరు అని తెలిసినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఎక్స్పెక్ట్ చేయకుండా జరిగినప్పుడు అంటే ఫీలింగ్ అన్నది ఒక వ్యవస్థ, ఒక వ్యక్తి మనకు బలమైన స్నేహితుడు, బలం కంటే ఎక్కువ అనుబంధం ఎక్కువ ఉన్నటువంటి ఒక స్నేహితుడు, ఎవరెవరు అనుకునేవాళ్ళం కలిసి అంటే నేను సీనియర్ని,
అతను జూనియరే. తర్వాత స్టార్డమ్లో అతను పెద్దవాడు అయిన తర్వాత అందరితోటి ఉన్నప్పుడు, మనతో చాలా దగ్గరగా ఉన్నప్పుడు, సడన్గా ఒక ఈవినింగ్ మాట్లాడుకుని మార్నింగ్ అతను లేడు అని అనుకున్నప్పుడు కొంచెం తట్టుకోవడం కొంచెం కష్టమే. బట్ భగవంతుడు అన్ని పరీక్షలు పెడుతుంటాడు మనిషికి, అందులో అది కూడా ఒక పరీక్ష. బట్ మేము వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ కుటుంబానికి ఒక స్నేహితులుగా అక్కినేని నాగేశ్వరరావు గారి దయ వల్ల, ఆయన మాట వల్ల చేయవలసిన సహకారం అయితే క్లియర్గా చేసి వాళ్ళని గట్టునైతే కట్టగలిగాం. బట్ వాడు ఇప్పటికీ అచ్యుత్ అనే అబ్బాయి ఇప్పటికీ స్నేహితుడు జ్ఞాపకాల్లో అలాగా ఉంటూనే ఉంటాడు. అంటే ఏం చేస్తాం, తప్పదు, లాస్ ఇస్ లాస్. సార్ ఆర్జీవి గారి గురించి ఇందాక చెప్పారు, ఆర్జీవి గారి సినిమాలో మీరు చేశారు కదా? శివ చేశాను. ఎలా ఉంది మీకు ఆ ఎక్స్‌పీరియన్స్? చాలా చాలా ఎక్కువ అంటే అసోసియేషన్ ఉండేది. అతను డైరెక్టర్ కానప్పటి నుంచి నేను ఆల్రెడీ అప్పటికి పాపులర్ యాక్టర్ టెలివిజన్లో. నేను రాము అనేవాడిని, అతను స్నేహితుడు నాకు. దసనారాయణ గారు ఒకసారి ఒక సినిమా అనౌన్స్ చేశారు, పిచ్చోడి చేతుల్లో రాయి అని. నా స్నేహితుడు పురాణం సూర్య అని ఒక డైరెక్టర్ ఉండేవాడు. అంతకుముందు అతను దిగ్విజయం అని నరేష్ గారితో, జయసుధ్ గారితో ఒక ప్రోగ్రామ్ చేశారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా అది ప్రదర్శించబడింది. సో అతనితో అసోసియేషన్ ఉంది. అతనికి దాసనారాయణ గారు పిచ్చోడి చేతిలో రాయి అని ఒక సినిమా ఇస్తున్నానని అనౌన్స్ చేసి జస్టిస్ రామాంజన నాయుడు హౌస్ రోడ్ నెంబర్ 10లో ఆఫీస్ తీసుకొని అతను పెట్టినప్పుడు అతని దగ్గర ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కుర్రాడు యాక్టివ్గా వచ్చాడు, అతను రామ్ గోపాల్ వర్మ. తర్వాత అది ఆ సీరియల్ అది వర్కౌట్ అవ్వాలి. అప్పుడు కొంచెం అసోసియేషన్ ఎక్కువ ఉండేది. అయినా కృష్ణరాజు గారు అబ్బాయిగా, స్టూడియో మనిషిగా మేము ఏకవచనంతో సంబోధించి కిరణ్, రాము అని అనేవాళ్ళం. బాగా సరదాగా దగ్గరగా ఉండేవాళ్ళం. ఆ తర్వాత ఆయన పెద్ద దర్శకుడు అయిన తర్వాత మెల్లగా నాకు అంటే నేను రాసుకొని పూసుకొని తిరిగే మనిషిలా కనపడతానేమో, కానీ నేను చాలా నా లిమిట్స్లో, నేను ఎంత స్నేహితులు ఎంత పెద్దవాళ్ళైనా నా లిమిట్స్లోనే ఉంటాను. కాబట్టి మా పరిచయం ఇప్పటికీ అలాగే ఉంది, అసోసియేషన్ అలాగే ఉంటుంది. కానీ పెద్ద ర్యాప్లు ఇప్పుడైతే లేదు. చాలా సినిమాలు చేశాను ఆ తర్వాత, హిందీ దౌడ్ వర్క్ చేసుకుంటూ వచ్చాను. పూరి జగన్నాథ్ గారితో, అంటే దర్శకుడు పూరి జగన్నాథ్ గారితో మీ రిలేషన్ ఎలా ఉండేది? నాకు తమ్ముడు, అతను తమ్ముడు, మన చుట్టూరా మన అనుబంధం అంటే వీడియోలో కూడా ఉన్నాయి. అతను అంటే నాకు పని లేనప్పుడు అన్నయ్య పని అన్నయ్య అని అంటారు నన్ను. జగన్ దగ్గర నుంచి చాలా మంది వాళ్ళంతా నన్ను అన్నయ్య అని, నేను ప్రేమగా తమ్ముడు అని అలాగే బతికాం. వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆ స్నేహం ఒక జ్ఞాపకం అంతే. అంతే, దానికి పెద్ద ఇదే. బట్ నేనంటే గౌరవం, నేనంటే అభిమానం, నాకు చాలు. అనేక అసోసియేషన్స్ లో కూడా వర్క్ చేశారు, చాలా సేవ చేయడము ఇవన్నీ చేశారు. అంటే అసోసియేషన్ ఇక్కడ ఏమి ఉండేవి కాదు. హైదరాబాద్లో మేము స్టార్ట్ అయినప్పుడు ఏమి లేవు, అన్ని మేము ఏర్పరచుకున్నాం. అందువల్ల అసోసియేషన్లో చేసాం తప్ప అసోసియేషన్లో సర్వీస్ ఏముంది. సర్వీస్ ఎవరికైనా సాటి మనిషి మన సినిమా ఉన్నప్పుడు పనిచేసాం అనుకో, అతను అసిస్టెంట్ డైరెక్టర్ అయితే డైరెక్షన్కి చేసినట్టు, అతను అసిస్టెంట్ కెమెరామెన్ అయితే కెమెరా డిపార్ట్మెంట్ చేసినట్టు, అట్లా అంతే తప్ప అసోసియేషన్స్కి ఏం సర్వీస్ అందరికి చేస్తాం. సార్ అసలు సపర్య మీ డ్రీమ్, అసలు సపర్య అంటే ఏంటి? దాని ద్వారా మీరు ఎలా చేయాలనుకుంటున్నారు? ఏంటి సపర్య? వి కేర్ ఫర్ అన్కేర్డ్. సపర్య అంటే ఒక మనిషికి శుశ్రూషలు, సేవ చేయటం. సేవ తనంతట తాను చేసుకోలేని పనిని ఇంకొకరు చేస్తే, శిష్య లేదా తల్లిగా, ఒక శిష్యుడిగా కానీ, ఒక తల్లిగా కానీ, ఒక తండ్రిగా కానీ, ఒక లాలనతోటి చేసే ఆ సేవ ఏదైతే ఉంటుందో, అతనికి కావలసిన ఇది ఏదైతే ఉంటుందో అది సపర్యం. సపర్యలు, సపర్య. ఈ సపర్య వి కేర్ ఫర్ అన్కేర్డ్ అనే టైటిల్ తోటి నేను అనుకున్నది ఏంటంటే, ఇప్పుడు కరోనా వచ్చి చాలా మంది స్నేహితులు, ఇప్పుడు మన ఇండస్ట్రీలో మనుషులు, నా సమాజంలో మనుషులు, మన చుట్టూ నడుస్తూ చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కరోనా కంటే భయంకరమైన వ్యాధి, ప్రతి మనిషికి జీవితంలో వచ్చే భయంకరమైన పరిస్థితి వృద్ధాప్యం. తన జీవితాంతం వారసుల కోసం తన నిరంతరం కష్టపడి రూపాయి ఒక ఎక్స్ప్రెషన్ అంతా దాచుకొని వాళ్ళని సెటిల్ చేసిన తర్వాత చూసుకుంటే తనను తాను పాడైపోయి మొత్తం ఉంటుంది తన జీవితం. అలాంటి పరిస్థితుల్లో తనని తాను నిలబెట్టుకోవడానికి తాపత్రయపడే పరిస్థితుల్లో ఆ టైం అయిపోతుంది. అతనికి ఆర్థికంగా నిలబడలేడు, ఏ రకమైన సపోర్ట్ అతనికి ఉండదు. అలాంటప్పుడు ఎంత డబ్బున్నా పలకరించే మనిషి కూడా లేకుండా, ఆదుకునే వ్యక్తి కూడా లేకుండా ఆయన ఒంటరిగా ఆ వ్యక్తి అలా ఉండిపోతారు. వాళ్ళని
దత్తత తీసుకోవాలని నా కోరిక. తీసుకొని ఈ వృద్ధాశ్రమం, అనాథాశ్రమం, జనతా ఆసుపత్రి పెట్టాలని నా కోరిక. ఆ వృద్ధాశ్రమాల్లో నేను చూసినంత వరకు మాత్రం ఒక కాంక్రీట్ రూమ్లో ఒక 4 టేబుల్లో మా దివాణం లాంటివి వేసి 4 పరుపులు వేసి ఒక టీపాయ్ పెట్టి దాని మీద 4 ప్లేట్లు పెట్టి పొద్దున్న ఒక ఇడ్లీ ఉప్మా వేసి ఒకడు తిని ఒకడు తినక, ఒకడు తినలేక, ఒకడు జీర్ణించుకోలేక బాధపడుతుంటే మధ్యాహ్నం అవి తీసి ఆ ప్లేట్లలో కొంచెం అన్నం కూర ఏదో వేసి సాయంత్రం ఏ సౌండ్ అయినా డోర్ వంక ఆ నలుగురు అలా చూస్తూ తన వారసుడు తన కోసం వచ్చాడేమో, తన గురించి ఎవరైనా తన వాళ్ళు ఎవరైనా వచ్చారేమో అని ఆరాటంతో ఉంటూ ఈ లోపల ఒకడు పెయిన్ వచ్చి చచ్చిపోయి ఒకడు ఆ పెయిన్ చూడలేక ఉండి తెల్లవారులు ఆ లైట్ అలాగే ఉంటుంది, ఆ ఫ్యాన్ గర్రం అలా తిరుగుతుంది. ఇది నేను చూసిన ఎక్కువ శాతం వృద్ధాశ్రమాల్లో చూసిన స్థితి. అంచేత ఆ వృద్ధుణ్ణి కనీసం అతను బతికే వరకు బతికించాలి, ప్రతి క్షణం చచ్చిపోయేలా ఉండకుండా ప్రతి క్షణం బతికేలా చేయాలి అనే ఉద్దేశంతో ఒక ఆలోచన చేసుకున్న ఆలోచన ఏంటంటే, ఒక వాటర్ పాండ్ లాగా పెట్టి చుట్టూరు ఒక వాకింగ్ ట్రాక్ లాగా పెట్టి పెద్ద పెద్ద చెట్లు అప్పటికప్పుడు తీసుకొచ్చి అక్కడ నాటి ఒక తోట చేసి ఏ ఎడ్జ్లో చుట్టూరా గ్లాస్ రూమ్స్లో పేషెంట్లను పెట్టి ఉండాలి. ఆ పేషెంట్ లేచిన తర్వాత చూస్తే చెట్టు, మనిషి, నీళ్లు, పక్షి కనబడితే నేను బతికే ఉన్నాను ఈ ప్రపంచంలో. ప్రకృతిని చూస్తూ ఉంటే మనిషి చాలా ఉత్సాహవంతుడు అవుతాడు, ఆరోగ్యకరంగా జీవిస్తాడని నేను నమ్ముతాను. అతనికి ఇష్టం లేకపోతే ఆ కర్టెన్ వేసుకుంటే క్లోజ్ అయిపోతుంది. బట్ స్వేచ్ఛగా అలాగా ఈ ప్రకృతితోటి అతను బతికినంత వరకు బతకాలని ఉద్దేశంతో చేసింది సపర్య. వీ కేర్ ఫర్ అన్కేర్డ్. అలాంటి వృద్ధుల్ని దత్తత తీసుకుని వాళ్ళకి సేవ చేస్తూ వాళ్ళ మధ్యలో నేను కూడా అలాగే చనిపోవాలని నా కోరిక. అది సపర్య. ఏమవుతుందో చూద్దాం, చూడాలి. సార్, ప్రస్తుతం సినిమా అవకాశాలు మీకు ఎలాంటి పాత్రలు వస్తున్నాయి, ఇంకా ఎలాంటి పాత్రలు చేసే ఉద్దేశం మీకుంది? అదేమ్మా, ఇదే ఎప్పుడైనా మంచి పాత్రలు చేయాలని అనుకుంటాము. అయితే కామెడీ క్యారెక్టర్స్ ఎక్కువగా, ఇప్పుడు ఫాదర్ క్యారెక్టర్స్ కొంచెం కామెడీ టింజ్ ఉండి కొంచెం కన్నీళ్ళు పెట్టించగలిగిన సీన్స్లో ఫాదరు, ఇలాంటి ఎక్కువ ఈ సపోర్టింగ్ క్యారెక్టర్స్ వస్తూ ఉన్నాయి. నాకు అంటే మనకి ఏ వేషం వచ్చినా ఏమొచ్చినా దాన్ని పరిపూర్ణంగా చేస్తూ లైవ్లీగా చేస్తూ ఉండాలనేది నా కోరిక. వచ్చిన ప్రతి క్యారెక్టరు మన ఆ డైరెక్టర్ శభాష్ అనేలాగా, డబ్బులు ఇచ్చినప్పుడు ఆ ప్రొడ్యూసర్ ఆనందపడేలాగా చేయాలనేది నా కోరిక. సార్, నటుడిగా మీరంటే ఏ డైరెక్టర్ కి ఎక్కువ ఇష్టం? మీకు ఎక్కువ క్యారెక్టర్లు ఇచ్చి ప్రోత్సహించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఆనాటి నుంచి అయినా సరే? నాకు క్యారెక్టర్ ఇచ్చిన ఏ డైరెక్టర్ అయినా నన్ను శభాష్ బాగా చేశారండి అని అన్నవాళ్లే ఆ హీరోలు కానీ ఆ డైరెక్టర్లు కానీ. అట్లా వీళ్ళు ఇది వాళ్ళది అట్లే ఉండదు. ఎవరైనా అలా ఉంది నాకు ఆ డైరెక్టర్ నాకు ఆ పాత్రలు మంచి పాత్రలు ఇవ్వటం వల్ల దగ్గర అయ్యాడంటే మాత్రం అది ఏదో మాస్క్ వేసుకుని చెప్పిన మాట తప్ప, మన క్యారెక్టర్ చుట్టూరా ఉండే ఆ పిల్లర్ లాంటి డైరెక్టరు, ప్రొడ్యూసరు, రైటరు, కో డైరెక్టరు, కెమెరామెన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా మనకి ఆత్మీయులు, మనని బాగుండాలి ఆ ఫ్రేమ్లో అని చూసేవాళ్ళే. కాబట్టి అందరంటే నాకు ఇష్టం, నేనంటే ఎక్కువ ఇష్టం. సో ఇప్పటికీ యాక్టర్గా, డైరెక్టర్గా, రైటర్గా అన్నీ చేశారు. మరి ఇంకేమైనా అన్సాటిస్ఫైడ్గా ఉన్నారా? ఓకే, సాటిస్ఫైడ్గా ఉన్నారా ప్రస్తుతం? పూర్తి సంతృప్తితోటి నా జీవితం మీద నేను సంతృప్తి ఉన్నా. నా జీవితంలో నేను హీరోని, నేను హీరోగానే ఉంటా, హీరోగానే చచ్చిపోతా. కానీ చచ్చిపోయే లోపల్లో సపర్య వీ కేర్ ఫర్ అన్కేర్డ్ మాత్రం చేయాలని నా ఉద్దేశం. అదే మీ ఫైనల్ ప్రాజెక్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే నేను చిన్నపిల్లలు కాదు, నా వయసుకు కానీ నా ఎక్స్పీరియన్స్ కానీ నా ఇది కానీ వీఆర్ దేర్ ఇన్ థాయిలాండ్ లైఫ్, తోక భాగంలో ఉన్న లైఫ్లో. అలాంటప్పుడు అందుకని సార్థకత చేసుకొని మన బాధ్యతలని క్లియర్గా నిర్వర్తిస్తూ అట్ ది సేమ్ టైం మనని అవసరానికి అడిగే లేకపోతే మన సహాయం కోరే ఏ వ్యక్తికైనా చేయటానికి భగవంతుడు ఐశ్వర్యం ఇవ్వకపోయినా అరచేతులు ఇచ్చాడు. కాబట్టి రోడ్డు మీద నడి రోడ్డు మీద నిలబడి అడుక్కుని వచ్చైనా నన్ను అవసరం అడిగిన వ్యక్తిని ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తూ నా ధ్యేయమే, నా మాటే చేతనైన సాయం కోసం ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా మనం సైతం. సో అదే నా రూటు, నేను అనుకున్న విధానము, నా పాలసీ. సర్వీస్ ఈజ్ గాడ్.
టర్న్ టు గాడ్ బిఫోర్ రిటర్న్ టు గాడ్. సో నిరంతరం మనం రిటర్న్ అవుతాం అనేది దృష్టిలో పెట్టుకొని నిరంతరం మనం సాయం చేయడానికి ట్రై చేస్తూ అందులోనే తృప్తి పడుతూ హ్యాపీగా ఉండాలని నా కోరిక. సరే, ఇక ఇండస్ట్రీలో వారసత్వ పరంగా అందరూ వస్తున్నారు. చిరంజీవి గారి డాటర్స్ కావచ్చు, కృష్ణంరాజు గారి డాటర్స్ కావచ్చు, ప్రొడక్షన్ వైపు కానీ, డైరెక్షన్స్ డిపార్ట్మెంట్స్ కానీ, మరి మీ ఇంటి నుంచి ఎవరైనా వచ్చే అవకాశం ఉందా? వెళ్ళి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వస్తారు, లేకపోతే లేదు. అదే వాళ్ళు ఎవరో వస్తున్నారని మనం కాదు కదా, వాళ్ళకి టాలెంట్ ఉండి వాళ్ళు వస్తారంటే వస్తారు. వచ్చినప్పుడు మనం నా అట్లే చెప్పలేము, వస్తే రావచ్చు, రాకపోతే రాకపోవచ్చు. సార్, సినీ ఇండస్ట్రీలో క్యాస్ట్ ఫీలింగ్ ఉందా? మీరు ఏమైనా ఫేస్ చేశారా? మీకు తెలిసినవి, మీరు చూసినవి ఏమన్నా ఉందా ఏంటి? సినిమా ఇండస్ట్రీ ప్రపంచంలో ఎక్కడైనా క్యాస్ట్ అనేది ఉంటుంది, కానీ దాని ఫీలింగ్ ఏముంది? ఎవరు ఇప్పుడు పలానా క్యాస్ట్లోనే పుట్టాలని ఎవడు కోరుకోడు కదా. సో పుట్టిన క్యాస్ట్ని పవిత్రంగా చూసుకోవటం అనేది ఏ వ్యక్తి అయినా చేయవలసిన ధర్మం. సో క్యాస్ట్ ఫీలింగ్ ఉండాలి. కానీ సార్, అదేంటి అదే కొందరికి ఇబ్బంది అవుతుంది అంటారు. ఏంటంటే రీసెంట్ గా కూడా కొందరు అంటూ ఉన్నారు లేదు, ఎవరు అనుకున్నా అది అది అంటే అలా ఎవరైనా అంటే అజ్ఞానంతో అనుకోవటమే. అది నేనన్నా సరే. సో అది పెద్ద క్యాస్ట్ ఫీలింగ్ ఉండవు, ఏరియా ఫీలింగ్ ఉండవు, తెలంగాణ ఆంధ్ర ఉండదు, ఈస్ట్ వెస్ట్ ఉండదు, నార్త్ సౌత్ ఉండదు, ఏ ఉండదు. కరెక్ట్గా ఆకలేసినప్పుడు ముద్ద కావాలి. ఆ ముద్ద తినేసిన తర్వాత కడుపు నిండిపోయిన తర్వాత ఇంకో ముద్ద వస్తే, ఇప్పుడు నేను తినలేను కాబట్టి నా బామ్మడికి పెడదామా, నా తమ్ముడికి పెడదామా, మా పిన్ని కొడుకుకి పెడదామా, నా క్యాస్ట్ వాడికి పెడదామా, నా ఏరియా వాడికి పెడదామని అనుకున్నవాడు అది కుళ్ళిపోతుంది తప్ప ఆలోచన అది తప్పు. కడుపు నీకు ఎప్పుడైతే నిండిందో, తిన్నప్పుడు పెట్టిన తల్లి క్యాస్ట్ నీకు తెలియనప్పుడు నువ్వు పెట్టే ముద్దకి క్యాస్ట్ ఏంటి? అలా ఉంటే సర్వనాశనం అయిపోతావు. తప్పు అది. అందరిని ఒకేలా చూడు, నీకు వచ్చిన ముద్దను పంచడానికి ట్రై చేయి. ఇది సార్, ఫైనల్ గా ఈ కాస్టింగ్ కౌచ్ పై గురించి మీరు ఏమైనా మాట్లాడతారా? ఏ అమ్మా, ఏం లేదమ్మా, దెబ్బ తగిలినప్పుడు వెంటనే అమ్మా అంటే ఆ సౌండ్ ప్రపంచానికి తెలుస్తుంది. అది దాచుకున్న తర్వాత ఎప్పుడో చెప్తే అది వేస్ట్. ఇలాంటివి ఉంటాయా, ఉండవా, ఏంటి అవన్నీ నా వరకు ఎప్పుడు రాలేదు. వస్తే నేను ఊరుకునే వ్యక్తిని కాదు. తెలుగు సినిమాలు ఈ సంక్రాంతి సందర్భంగా జోరుగా చాలా సినిమాలు వచ్చేస్తూ ఉన్నాయి. సో ఈ సంక్రాంతి సినిమాల గురించి మీరేమంటారు? ఇప్పుడు వచ్చే సినిమాల స్క్రిప్ట్ గానీ, కథలు గానీ బాగుంటున్నాయా? మీరు వాటిపై ఏమన్నా అంటారా? అద్భుతంగా ఉంటున్నాయి. ఎవరు కావాల్సిన ఆలోచన పరంగా పరిధిలో వాళ్ళు రాసుకుంటున్నారు. కొన్ని ఆడొచ్చు, కొన్ని ఆడకపోవచ్చు, అదేం పర్లేదు. కానీ పండగకి వచ్చే సినిమాలన్నీ కూడా డెఫినెట్గా మంచి రెవెన్యూ సాధిస్తాయి, బాగా ఉంటాయి, బాగా ఉండాలనే కోరుకుంటాయి. ఎందుకంటే సినిమా బాగుంటే, ఇండస్ట్రీ బాగుంటేనే కదా ఆ నిర్మాత, ఆ దర్శకుడు నిలబడి మళ్ళీ మనలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తాడు. సో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సార్, మీరు కృష్ణ గారు ఇష్టం అన్నారు, యాక్టర్ కృష్ణ సార్ అంటే మీకు ఇష్టం అని అన్నారు. అవును. ఆయనతో ఎలాంటి అనుబంధం ఉండే మీకు? నా అన్నయ్య అని పిలుచుకునే వాళ్ళు. ఆయన ఏం తమ్ముడు, ఏం సంగతి, ఏంటి ఏం చేస్తున్నా, బాగున్నాయి సినిమాలు, కొత్తగా రిలీజ్ ఏముంది, ఎలా ఉన్నాయి సినిమాలు, ఏంటి సినిమాల గురించి ఆయన టాపిక్ ఉండేది. సినిమాల గురించే, సినిమా శ్రేయస్సు గురించే ఆయన ఆలోచన ఉండేది. సినిమాని పెంచడానికే ఆయన ఉండేవాడు. ఆయనని అన్నయ్య అని ప్రేమగా పిలిస్తే ఎప్పుడైనా సరే తెగించి ముందుకొచ్చి సహాయం చేయడానికి, తన చేయి అందించడానికి ఎప్పుడూ ఆయన ఉండేవారు. అది చాలా, ఏ హీరోయిన్ అయినా ఆ పేరుతో పిలుస్తారేమో. కృష్ణ గారిని కృష్ణ గారు అంటారు, కృష్ణ అంటారు, కృష్ణ గారు అంటారు. అది హీరో కృష్ణ. వి లవ్ హిమ్. గ్రేట్ సోల్. సరే, మీరు అనుకున్న మీ డ్రీమ్ ప్రాజెక్ట్ సపర్య గురించి అసలు ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు? దీని గురించి ఏమన్నా ఈ టైం, ఈ డేట్, ఇయర్ అని అనుకున్నారా? ఇండస్ట్రీ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ ఉండబోతుంది? ఎప్పుడు కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారు? సపోర్ట్ ఇండస్ట్రీ అనే కాదమ్మా, సాటి మనిషి నుంచి నాకు సపోర్ట్ కావాలి. అది ఇండస్ట్రీ నుంచి కావచ్చు, రాజకీయంగా కావచ్చు, సమాజం గురించి కావచ్చు. బట్ నాకు సపోర్ట్ కావాలి, నేను ఒక్కడిని చేయలేను. ముఖ్యంగా దీనికి కావాల్సింది స్థలం కావాలమ్మా. ఈ స్థలం గురించి నేను గత ప్రభుత్వంలోనూ నేను విపరీతంగా ఆశపడ్డ మాట వాస్తవం. ఈ ప్రభుత్వంలో కూడా, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా నేను ఆశపడుతున్న మాట వాస్తవం. బట్ ఏం జరుగుతుందో తెలియదు. బట్ ఎప్పుడు చేస్తామన్నది కాదు, కానీ వన్స్ స్థలం అన్నది కనుక నాకు సబ్సిడీలో రాగలిగితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడానికి మాత్రం చాలామంది స్నేహితులు నాకు, లైన్ కిరణ్ గారి దగ్గర నుంచి శ్రీమిత్ర అంజిబాబు గారు కానీ, లేకపోతే బిల్డర్ కుర్రా శ్రీనాథ్ గారు కానీ, ఇలాంటి స్నేహితులు చాలామంది, వీళ్ళే కాదు చాలామంది, అలాగే ఇండస్ట్రీ నుంచి కూడా చాలామంది నాకు సపోర్ట్ ఉంటారు. అయితే వన్స్
ఇది ఒక కార్యరూపం దాల్చితే అది చాలా ఈజీగా ఉండి ఏదైనా ఒక ఈవెంట్ చేసుకున్న పెద్దవాళ్ళు పెద్ద హీరోలని నలుగురిని కూడా రిక్వెస్ట్ చేసుకున్న వాళ్ళు ఒక్కొక్క నిమిషం స్టేజ్ మీదకి వచ్చి హాయ్ అని చెప్పినా కానీ నడుస్తుంది అనేది ఒక ఆలోచన. బట్ ముఖ్యంగా కందనాథ్ చెన్నారెడ్డి గారి దగ్గర నాకు ఈ రేవంత్ రెడ్డి గారితో బాగా దగ్గర అసోసియేషన్ ఉండేది. అంచేత ఆ రకంగా ఆయనకి నా వ్యక్తిత్వము నా మనసు తెలుసు కాబట్టి రేవంత్ రెడ్డి గారు నాకు సహాయం చేస్తారనే నమ్మకం నాకంటే మనం సైతానికి ఈ పేదవాళ్ళకి, ఎందుకంటే అతను చాలా ఫోకస్డ్ సోల్. ఆయన ఒక 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 స్థిరమైన నిర్ణయంతో, స్థిరమైన గమ్యంతో, స్థిరమైన ప్రయాణంతో ఉండే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఆయన డెఫినెట్గా నాకు ఇందులో ఏమైనా మీ ద్వారా ఆయనకి విన్నపం ఏమైనా సాయం చేయగలిగితే, ఎందుకంటే ప్రభుత్వాలు తలుచుకుంటే కానీ ఇలాంటివి చేయలేము. ఇప్పటికే ఒక అంబులెన్స్ నాది తిరుగుతూ ఉంది, ఇప్పుడు జనరల్గా తిరుగుతూ ఉంది. అలాంటి ఒక 5-6 అంబులెన్స్లు కూడా రెడీ చేసుకుని ఇప్పుడు చేస్తున్న అంబులెన్స్ కూడా హీరో శివాజీ నా తమ్ముడు, అతను ఒకసారి ఒక 5 లక్షల రూపాయలు నాకు మనం సైతానికి పంపిస్తే కరోనా సమయంలో దానికి ఒక 3 లక్షలు యాడ్ చేసి నేను ఒక పేదవాళ్ళకి అవైలబుల్గా ఉండేలాగా ఒక అంబులెన్స్ రెడీ చేశాను. అలాంటి అంబులెన్స్లో ఒక 4-5 రెడీ పెట్టుకొని 24 అవర్స్ ఒక ఫిజిషియన్ని, ఒక డాక్టర్ని ఉంచి సపర్యాల్లో ఈ వృద్ధుల్ని ఆదుకోవడానికి ఇలా చేయాలనేది నా తాపత్రయం. దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తే బాగుంటుంది, లేదా దాతలు ఎవరైనా రావాలి. దాని గురించి ఏదో ఆలోచన చేస్తున్నాం. ప్రతి నెల మనం సైతం అకౌంట్ 0లో ఉంటుందమ్మా, మినిమంలో ఉంటుంది. కాబట్టి అందులో ఏదైనా చేయాలనేది అంతే, భగవంతుడి దయ, తల్లి దయ. సరే, ఇప్పుడు మాటల్లోనే అన్నారు శివాజీ గారు గురించి, కొద్దిగా కాంట్రవర్సీ అయింది ఆయన చెప్పిన కొన్ని మాటలు. దాని గురించి మీరు ఏమంటారు? అట్లా లేదు, శివాజీ ఎప్పుడు ఏం మాట్లాడినా ఖచ్చితంగా మాట్లాడతాడు. అతను బయోమీడియాగా మాట్లాడే వ్యక్తి కాదు. దానివల్ల ఎవరికైనా హర్ట్ అయినా కానీ అతను పట్టించుకునే రకం కాదు. బట్ అతను ఏదైనా తప్పు మాట్లాడితే అతనే సారీ చెప్పే క్యారెక్టర్ అతనిది. అతను నా దగ్గర బాగా దగ్గరగా పెరిగిన తమ్ముడు నాకు. సో నాకు బాగా ఇష్టమైన వ్యక్తిత్వాలలో శివాజీ ఒకడు. శివాజీ నేనేమైనా నచ్చక పని చేసినా కానీ నాకు కూడా అలా చెప్పే ధైర్యము, తెగింపు, మానస్తత్వం ఉన్న వ్యక్తి అబ్బాయి. అంచేత అతను నాకు ఇష్టమైనడు శివాజీ. థ్యాంక్ యూ సార్, మా కోసం ఈ టైం ఇచ్చి సంక్రాంతి సంబరాల్ని, మీ జీవిత విశేషాల్ని మాతో పంచుకున్నందుకు. మీరు అనుకున్న సపర్య డ్రీమ్ నెరవేరాలి, అతి తొందరగా నెరవేరాలి, అందరి సపోర్ట్ ఉండాలని మేము మా ప్రైమ్9 న్యూస్ నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మాకు ఈ సపర్యకి నేను ఒక మనం సైతానికి పెద్దలు, ఒక 5-6 మంది పెద్దలు నిరంతరం నన్ను ఆశీర్వదిస్తూ ఉంటారు. ఒక అడ్వైజరీ కమిటీ లాగా అనుకున్నాను. దానికి చైర్మన్గా వివి వినాయక్ గారు ఉంటారు. అలాగే దిల్రాజ్ గారు, జమ్నీ కిరణ్ గారు, చదలవాడి శ్రీనివాసరావు గారు, కొరటాల శివ గారు, జయసుధమ్మ, వీళ్ళంతా అడ్వైజర్స్గా నేను పెట్టుకున్నాను. వాళ్ళని ఏదైనా కష్టం ఉన్నప్పుడు వాళ్ళని, కానీ వాళ్ళందరితో కలిసి కూర్చునే అవకాశం కూడా రీసెంట్ టైమ్స్లో 2-3 సార్లు మిస్ అయిపోయింది. ఒకసారి వాళ్ళతో సంప్రదించి మళ్ళీ ముందుకు ఎలా వెళ్ళాలి అనేది ఒకటి ఆలోచిస్తూ ఉన్నాము. చదలవాడి శ్రీనివాసరావు గారు పెద్దలు, అలాంటి వాళ్ళు వివి వినాయక్ గారు దీన్ని ముందుకు తీసుకెళ్తారని నమ్మకం ఉంది. ఎనీవే, థ్యాంక్ యూ సార్. మళ్ళొకసారి మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ప్రైమ్9 న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. చూసారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.